విశాఖ స్టీల్ అమ్మేద్దాం, ప్రైవేటీకరణ అనివార్యం అంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు. అయిపోయా కథ. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా కలిసిన తర్వాత విశాఖ స్టీల్ అసలు పక్షం కలవక ముందు కూడా విశాఖ స్టీల్ గత 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దానికి సంఘీభావం తెలపలేదు, మద్దతు ఇలే. అసలు విశాఖ స్టీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకమా అనుకూలమా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఎక్కడ చెప్పే పరిస్థితి కానీ చెప్పే ధైర్యం చేయకపోగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కలిశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న 4 కాళ్ళ కుర్చీలో ఒక కాలు తెలుగుదేశం పార్టీదే. ఒక కాలు తెలుగుదేశం పార్టీదే అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటిది, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా పెద్ద ఆర్థిక వనరైన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు సంబంధం లేనట్టు తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉంటుంది అని మనం ఒకసారి గమనిస్తే నిన్న డెక్కన్ క్రానికల్లో ఒక వార్త వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లీకులకు సంబంధించి. దాంట్లో అమ్మేద్దాం, ప్రైవేటీకరణ అనివార్యం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులే లీకులు ఇచ్చారు. దానికి సంబంధించి డీసీ పేపర్లో రాశారు. అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికల ముందు ప్రగల్భాలు, అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతుగా వ్యాఖ్యలు. ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్ళం. ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్ళం అని తెలుగుదేశం పార్టీ అంటుంది. మీరు మొన్న పొత్తున్నంత వరకు ఒంటరిగానే ఉన్నారు. ఏ రోజైనా ఒక ప్రకటన చేశారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన? ఏ రోజైనా ఒక నిరసన, ఒక ఉద్యమకారులకు మద్దతు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉద్యమకారులకు మద్దతుగా వాళ్ళ టెంట్లోకి పోయి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉందా? లేదు. మరి ఒంటరిగా పోటీ చేస్తే ఎట్లా ఆపుతారు? ఇవాళ మీకు ఆపటానికి సోర్స్ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న 4 కాళ్ళ కుర్చీలో ఒక కాలు తెలుగుదేశం పార్టీది. ఇవాళ మీరు ఆపలేనప్పుడు ఇక మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా ఆపితే ఆగిద్ది. కానీ మీకు ఆపే కమిట్మెంట్ లేదు. మీ ఎజెండా వేరే ఉన్నట్టు ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని విశాఖ ఎంపీ భరత్ చెప్తున్నారు. విశాఖ ఎంపీ అంటే విశాఖపట్నానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆయన ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, నారా లోకేష్ గారికి కో బ్రదరు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు ఒక రకంగా. ఆయనతోని లీకులు ఇప్పించారు. అనివార్యం ప్రైవేటీకరణ అంటాడు. అంటే మేము అమ్ముతున్నాం బజార్లో పెట్టి, మీరు కళ్ళకు గంతలు కట్టుకొని చూడండి అయినా 5 కోట్ల మంది ప్రజలకి కళ్ళకు గంతలు కట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏం ఒంటరిగా పోటీ చేస్తేనే ఉద్యమాలు చేయాలనా? మీరు ఇలా మీ పార్టీ హోల్సేల్గా ఎన్డీఏ కూటమి మద్దతు, ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వామ్య పక్షం ఉన్నారు. ఎన్డీఏ కూటమి 21 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీ కూటమి ఎంపీల పైన ఆధారపడి ఇవాళ ప్రభుత్వం ఉంది. మీరు ఒక్క మాట ఆపాలి, ఆపకపోతే ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటే ఆగదా? అంటే మీ ఎజెండా వేరే ఉంది. ప్రభుత్వాలను కూల్చడం ప్రజల గురించి కాదుగా మీ పోరాటం అంతా. మీ పోరాటం మీ వ్యక్తిగత ఎజెండాతోని, మీ లబ్ధి కోసమే ఈ ప్రభుత్వాల ఏర్పాటు ఉంది. ఈ ప్రభుత్వాలు పనిచేసేది ప్రజల కోసం కాదే అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి ఏది ఆదేశిస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూచనలు పాటించాల్సిందే, అనివార్యమైంది. అది అనివార్యం. తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రతి సలహాని, సూచనని పాటించాల్సిన పరిస్థితి అనివార్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చింది. అది పక్కన పెట్టి అనివార్యం ప్రైవేటీకరణ చేయటం, కూటమిలో ఉన్నాం కాబట్టి అనివార్యం కాదు, కూటమిలో ఉండటమే అవకాశం, అనివార్యం అనరు దాన్ని. అది ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అనివార్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది, పెద్ద ఎజెండా ఉంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మటానికి సంపూర్ణమైన మద్దతు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. దీని వెనక వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభాలు ఉన్నట్టే స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకేం చెబుతున్నారు? ఏటా భారీ నష్టాలట, ప్రైవేటీకరణ తప్పదట కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గతంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అడ్డుకోలేకపోతున్నానన్న పవన్ కళ్యాణ్. గతంలో ఏమన్నాడు? మాకు ప్రాతినిధ్యం లేదు చట్టసభల్లో, మా పార్టీ ఆ పరిస్థితుల్లో లేదన్నాడు. ఇవాళ మీకు ప్రాతినిధ్యం 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు గెలిపించారు. 21 ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇవాళ మీరు ఆపే ధైర్యం, సాహసం, ఆపే అవకాశం ఉంది, అనివార్యం కాదు. ఇట్లా చెయ్యి అడ్డం పెడితే ఆగిద్ది. అలా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇట్లా చెయ్యి అడ్డం పెడితే కేంద్రానికి ఆగిద్ది. అలా ఆగే పరిస్థితి ఉంది. జస్ట్ చెయ్యి ఇట్లా అడ్డం పెడితే చాలు, ఆగిపోయే పరిస్థితి. దాన్ని అనివార్యమని అంత అద్భుతమైన అవకాశాన్ని అనివార్యం కింద చిత్రీకరించి
ఏటా నష్టాలు వస్తున్నాయి, ఇదేదో కొత్త అద్భుతం కనిపెట్టారు. మళ్ళీ ఏటా నష్టాలు వస్తున్నాయట. మరి అదే మాట ఏదో, అదే ఏడిపేదో ఎలక్షన్కు ముందు ఏటా నష్టాలు వస్తున్నాయి కాబట్టి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి మేము మద్దతు ఇస్తున్నాం, దాన్ని అమ్మాల్సిందే అని చెప్పి ప్రజలు చెప్పాల్సింది. కుంటి సాకులు చెప్పి ఎలక్షన్స్కి ముందు మేము వస్తే ఆపుతాం ప్రైవేటీకరణ అని ఇలా ఇట్లాంటి కుంటి సాకులు చెప్తున్నాం. ఇది